హలో ఎవరోన్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం ఈ 2025లో వచ్చే కొత్త బైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీల నుంచి ఇప్పుడు కొత్త బైక్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో ఏ కంపెనీ నుంచి ఏమేమి బండ్లు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనం ఎపిరియాలి గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎపిరియాలి RS457 అయితే చూసాం కదా మనం. అది కొంచెం సూపర్ స్పోర్ట్ మోడల్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే టోనో 457 అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి నేకెడ్ వెర్షన్లో అయితే ఉంటుంది. సేమ్ ఇంజన్ ఎవ్రీథింగ్ సేమ్, కానీ కొంచెం హెడ్ లైట్ కొంచెం దీని అంటే ఇది ఒక నేకెడ్ వెర్షన్లో అయితే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనం మార్చిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన షోరూమ్స్కి అయితే ఇండియాలో. సో ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి BMW నుంచి. సో మనమైతే BMWలో ఒక స్మాల్ సెగ్మెంట్లో 2 సిలిండర్ ఇంజన్ అయితే చూడబోతున్నాం అనమాట. అది కూడా అడ్వెంచర్ టైప్లో. అదేంటంటే మనకి F450 BMW F450. ఇది TVS ఇంకా BMW పార్ట్నర్షిప్తో అయితే వస్తుంది. ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ మిడ్లో అయితే చూస్తాం మనం. మ్యాక్సిమం మార్చ్ ఏప్రిల్ ఈ మంత్స్లో అయితే వస్తుంది మనకి షోరూమ్కి అయితే. BMW షోరూమ్కి వస్తుంది, TVSకి అయితే రాదు. సో TVS వాళ్ళు ఏమైనా నేమ్ చేంజెస్ ఏమైనా తీసుకురావచ్చేమో, మరి చూడాలి. నెక్స్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే డొకాటీ నుంచి అయితే వస్తుంది అనమాట. ఒకటి మల్టీ స్టారర్, అది ఒక చిన్న సీసీలో అయితే వస్తుంది. చిన్నదంటే 600 400 అలా కాదు, ఇది 900cc 890ccతో అయితే వస్తుంది. ఇది డొకాటీ మల్టీ స్టారర్ V2. ఇప్పుడు వచ్చే కంపెనీ అయితే మాత్రం హీరో నుంచి అనమాట. సో హీరో కంపెనీ బండ్లు అంటే మనకి చాలా క్రేజ్ ఉంటుంది. అంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పీపుల్ కొనే బండ్లు కూడా మ్యాక్సిమం అన్ని హీరోలోనే ఉంటాయి. సో హీరోలో అయితే ఇప్పుడు కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. కొత్త బండ్లు అయితే వస్తున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి. కొత్త ఎక్స్పల్స్ అయితే వస్తుంది అనమాట మనకి హీరో నుంచి. అది కూడా మనకి ఈ XMR చూసారు కదా హీరోలో, సేమ్ అదే ఇంజన్తో మనకి ఎక్స్పల్స్ అయితే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇంజన్ వాళ్ళకి బాగా క్లిక్ అయినట్టు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఎక్కువ కంప్లైంట్స్ ఏం రావట్లేదు ఆ ఇంజన్ వల్ల. ఎలాంటి హీటింగ్ ఇష్యూ ఇలాంటివి అయితే ఏం లేవని చెప్తున్నారు. సో దాన్ని కూడా ఇప్పుడు ఎక్స్పల్స్కి అయితే తెచ్చేసారనమాట. సో మనం చూసుకుంటే ఎక్స్పల్స్లో చాలా అప్డేట్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు ఇదే నేను బెస్ట్ అప్డేట్ అని అనుకుంటున్నా. 210ccతో అయితే వస్తుంది ఇప్పుడు ఎక్స్పల్స్ అయితే. ఇంకా 2 అప్గ్రేడ్స్ కూడా చేశారన్నమాట. ఎక్స్ట్రీమ్ 250 అయితే వస్తుంది ఇప్పుడు. ఎక్స్ట్రీమ్ 125 కూడా చూసాం మనం. అది చాలా మంచి నేకెడ్ బైక్గా అయితే వస్తుంది, తక్కువ సీసీలో మంచి లుక్స్తో. సో ఇప్పుడు చూసుకుంటే మనకి 250 కూడా సేమ్ అదే ప్లాట్ఫామ్ మీద తయారైనట్టు అయితే కనబడుతుంది. ఇంకా XMR 250 కూడా అప్డేట్ అయితే చేశారు. సో ఇవన్నీ అయితే మనం బండి వచ్చిన తర్వాత క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఈ 2025 అయితే మాత్రం ఈ 3 బైక్స్ అయితే హీరో నుంచి అయితే వస్తాయి. బైక్స్ అయిపోయినాయి అనుకోగానే హీరో నుంచి ఇంకా స్కూటర్స్ కూడా వస్తున్నాయి. 4 కొత్త స్కూటర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అవి ఏంటో ఇప్పుడు నేను ఫటాఫట్ చెప్పేస్తా చూడండి. యాక్చువల్లీ 4 కాదు 2 స్కూటర్స్ అయితే వస్తున్నాయి. 160cc ఒకటి, 125cc ఒకటి. ఇవైతే హీరో నుంచి వచ్చే బండ్లు అయితే అనమాట ఈ 2025లో. ఇప్పుడైతే మాత్రం హోండా నుంచి అయితే వస్తున్నాయి. సో హోండా అనగానే మనకు గుర్తొచ్చేది యాక్టివా కదా. సో వీళ్ళు యాక్టివానే ఎక్కువ అప్గ్రేడ్ అయితే చేసి తెచ్చారనమాట. ఇప్పుడు 2 EV యాక్టివాస్ అయితే వస్తున్నాయి. సో యాక్టివా E ఒకటి, ఇంకా యాక్టివా QE1 ఒకటి. సో 2 స్కూటర్స్ అయితే వస్తున్నాయి అనమాట హోండా నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేది మనం ఎంతగానో వెయిట్ చేసే KTM అడ్వెంచర్ 390 కొత్త మోడల్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను అనమాట నేను KTM 390ది. సో మీరు చూడకపోతే పైన కార్డ్స్లో అయితే ఇస్తా చూడండి ఇక్కడ నుంచి. సో ఈ 390 అడ్వెంచర్ అయితే మనకి జాన్ కానీ ఫిబ్రవరిలో కానీ మనం అయితే ఈ KTM అడ్వెంచర్ 390 న్యూ మోడల్ని అయితే మనం షోరూంలో అయితే చూడొచ్చు. సో KTM నుంచి అయితే ఇదే అప్డేట్. RC ఇంకా డ్యూక్ సేమ్ అదే మోడల్స్లో అయితే ఉంటాయి. ఇప్పటికీ అప్డేట్ అయ్యాయి RC డ్యూక్. అవి అప్డేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చేమో, మరి చూడాలి. సో ఇప్పుడైతే మాత్రం KTM నుంచి అడ్వెంచర్ 390 అయితే వస్తుంది కొత్త మోడల్లో. అది 250కి వస్తుందా రాదా అన్న డౌట్. సో చూద్దాం, లెట్స్ సీ. అది రాగానే మాత్రం మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. సో మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండండి. ఇలాంటి
అప్డేట్స్ ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మాత్రం. ఇంక ఇప్పుడు వచ్చేసి కావాసాకి గురించి అయితే మాట్లాడుకోవాలి. కావాసాకిలో ఒక 3 కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. 3 బైక్స్ అయితే అప్డేట్ అయ్యి వస్తున్నాయి. సో ఆ బైక్స్ ఏంటో చూసేద్దానండి. సో ఫస్ట్ వచ్చేసి Z900 అనమాట. సో Z900 అయితే చాలా అప్గ్రేడ్ అయితే చేశారు ఇప్పుడు. సో ఇంకా మంచి కలర్స్తో కూడా వస్తుంది ఇది మనం వచ్చిన తర్వాత క్లియర్గా మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చి వర్సెస్ 1100 మనం చూసుకుంటే ఇది 650లో మనకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు 1100కి అప్డేట్ చేశారు అది. ఇంకా మనం ఎంతగానో ఇష్టపడి కొనే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా ఉందంటే ఓలా. సో ఓలా నుంచి కూడా మనకి కొత్త స్కూటర్స్ అయితే వస్తున్నాయి ఈ 2025లో. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరు లాంటి సిటీలో చూసుకుంటే మనకి యూలో బైక్ కింద అయితే కనబడుతుంది. సో ఇప్పుడైతే ఇది ఓలాలో లాంచ్ చేస్తున్నారు. సో ఇంకొకటి వచ్చేసి S1Z అయితే సో ఇది 60,000 అయితే ఉంటుంది. మనకి టాప్ స్పీడ్ వచ్చి 70. సో ఈ బైక్స్ అయితే ఓలాలో కొత్తగా అయితే యాడ్ చేశారన్నమాట. సో ఇంకా నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టీవీఎస్ అనమాట. టీవీఎస్ నుంచి అయితే ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు కానీ 2025లో జూపిటర్ అయితే మాత్రం అప్డేట్ అయితే అయింది. సో జూపిటర్ కొంచెం స్పేషియస్గా చాలా మంచిగా అయితే అప్డేట్ చేశారు. ఇప్పుడు iQube ఒకటి ఉంటుంది కదా టీవీఎస్లో, ఇది ఎలక్ట్రిక్ వెహికల్. సో దీని రేంజ్ కూడా కొంచెం పెంచారనమాట. సో మనం చూసుకుంటే టీవీఎస్లో 310cc లాస్ట్ కదా. సో అంటే అంతకు మించి రేంజ్ బైక్స్ అయితే లేవు. సో ఇప్పుడైతే మనకి టీవీఎస్ RTR సిరీస్లో 400cc బండి అయితే తీసుకొస్తున్నారు అన్నట్టు రూమర్స్ అయితే వచ్చాయి. ఒక ఇంజన్ పిక్స్ కూడా మనకు బయటకు వచ్చాయి. సో మనం అది ఈ 2025 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 400cc నుంచి 400cc ఇంజన్తో టీవీఎస్ నుంచి ఒక మంచి బండి అయితే వస్తుంది అనమాట ఈ 2025లో. సో అది కూడా ఎప్పుడు వస్తుందని మనకి క్లియర్గా లేదు. నాకు తెలియగానే నేను మళ్ళీ మీకు ఈ అప్డేట్స్ అన్నీ వేరే వీడియోలో అయితే చేసి పడతాను అనమాట. సో క్లియర్గా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి యమహా అనమాట. యమహా నుంచి కూడా మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు R3 చూసుకుంటే మనకి మంచి షార్పర్ డిజైన్తో అయితే తయారవుతుంది ఈ బండి అయితే మనం చూసుకోవచ్చు. నేను వేసే వీడియోలో మీకు కనబడుతుంది అనుకుంటున్నా. చూడండి ఎంత అగ్రెసివ్గా అయితే కనిపిస్తుందో ఈ R3 అన్నది. సో R3 ఇంకా MT-09. ఇంకొకటి ఏంటంటే మనకి యమహాలోనే అడ్వెంచర్ బండి ఇప్పటికి వచ్చి అడ్వెంచర్ లేదు కదా. సో యమహాలో ఇప్పుడైతే అడ్వెంచర్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ వర్క్ చేయడం కాదు, ఇది ఎక్స్ షోరూమ్కి రావడానికి కూడా రెడీగా ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2025లో వచ్చే కొత్త బైక్స్ అన్ని మీతో చెప్పేశానని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా కంపెనీని మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్స్లో అయితే అడగండి. నేనైతే ఆ కంపెనీలో వచ్చే బైక్స్ గురించి వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీలో ఎవరన్నా కొత్త బండి తీసుకుందాం అనుకున్నా, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా కొత్త బండి తీసుకుందాం అనుకున్నా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ అవుద్ది. ఏ కంపెనీ నుంచి ఏ బండి వస్తుంది, ఏ బండి అప్డేట్ అయింది, ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బై నౌ.